వినాయక చవితి రోజున మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి 21 రకాల ఆకులతో పూజిస్తారు. దానినే ఏకవింశతి పత్ర పూజ అంటారు. శిరసింధురం కుంకుమం దేహవర్ణం శుభైవాదికం ప్రియతే విఘ్నరాజం. అయితే ఈ 21 రకాల ఆకులన్నిటిలో ఔషధ గుణాలుంటాయి. 9 రోజుల పాటు ఆ ఆకులను ఇంట్లో పెట్టుకుంటే అవి గాలిని శుద్ధి చేసి మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తాయి. ఇక నవరాత్రులు గణనాథుణ్ణి పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 21 రకాల ఆకులకు ఈ కీటకాలను నాశనం చేసే శక్తి ఉంటుంది. ఆ ఆకులు బ్యాక్టీరియాను తొలగించి నీటిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. ఈ 21 పత్రాల గురించి వివిధ గ్రంథాల్లో ఇలా ప్రస్తావించారు. మొదటిది మాచీపత్రం. దీనిని తెలుగులో మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తలనొప్పి, చర్మ సంబంధిత సమస్యలు, కండరాల నొప్పులతో బాధపడే వారిపై ఈ ఆకులు మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. రెండవది బృహతీపత్రం. దీనిని మూలక అంటారు. దీనిలో చిన్న మూలక, పెద్ద మూలక అని 2 రకాలుంటాయి. ఈ చెట్టుకు తెల్లని చారలుండే పండ్లుంటాయి. ఈ ఆకులు జీర్ణ, గుండె, చర్మ సంబంధిత సమస్యలను నివారించగలవు. మూడవది బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడు ఆకు. ఇవి శివునికి, శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైందిగా చెబుతారు. ఈ ఆకులు డయాబెటీస్, డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగలవు. ఇక నాలుగవది దూర్వాపత్రం. దూర్వాపత్రం అంటే గరిక. తెల్లగరిక, నల్లగరిక అని వీటిలో 2 రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. గాయాలు, అలర్జీ, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం వీటికి ఉంటుంది. ఐదవది దుత్తూరపత్రం. దుత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. ముళ్లతో ఉండే కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి ఈ చెట్టుకు. కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది. ఆరవది బదరీపత్రం. బదరీపత్రం అంటే రేగు ఆకు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని 3 రకాలుంటాయి. ఇవి జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును నియంత్రించగలవు. ఏడవది అపామార్గపత్రం. దీన్ని ఉత్తరేణి అని అంటారు. గుండ్రంగా ఉండే ఈ ఆకులు శివుడికి ఇష్టమైనవిగా చెబుతారు. పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. ఎనిమిదవది తులసీపత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, దగ్గు, జలుబు, జ్వరం నియంత్రణకు తులసి ఆకులు ఉపయోగపడతాయి. అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిట్కా ఈ తులసి. తొమ్మిదవది చూతపత్రం. చూతపత్రం అంటే మామిడి ఆకు. మామిడి ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానముంది. మామిడి తోరణం లేకుండా పండగ వాతావరణం కనిపించదు. మామిడాకులు రక్త విరోచనాలు, చర్మంపై దద్దుర్లను తగ్గించడంతో పాటు కీటకాలను ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. పదవది కరవీరపత్రం. దీనినే గన్నేరు ఆకు అంటారు. గన్నేరు చెట్టుకు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పువ్వులుంటాయి. దేవతార్చనలో గన్నేరు పువ్వులను ఉపయోగిస్తారు. క్యాన్సర్, ఆస్తమా నివారణకు గన్నేరు పత్రం ఉపయోగపడుతుంది. 11వది విష్ణుక్రాంతపత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అని అంటారు. జ్ఞాపక శక్తిని పెంచడానికి, జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు ఈ ఆకులు ఉపయోగపడతాయి. 12వది దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ ఆకు. దానిమ్మ ఫలం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల నివారణకు చక్కగా ఉపయోగపడుతుంది. 13వది దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ చెట్టుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. అజీర్తి నివారణ, చర్మ వ్యాధుల నియంత్రణకు దేవదారు ఆకు ఉపయోగపడుతుంది. 14వది మరువక పత్రం. దీనిని వాడుక భాషలో దవనం, మరువం అని కూడా అంటారు. ఈ ఆకులు ఎండినా కూడా మంచి సువాసన వెదజల్లుతుండడం ఈ పత్రం ప్రత్యేకత. జుట్టు రాలడం, జీర్ణ సంబంధిత సమస్యలకు పనిచేస్తుంది. 15వది సింధూర పత్రం. సింధూర పత్రాన్నే వావిలాకు అని కూడా పిలుస్తారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు వావిలాకులు ఉపయోగిస్తారు. 16వది అర్కపత్రం. దీనినే జిల్లేడు అంటారు. ఈ చెట్టు ఆకులను తెంచితే పాలు వస్తాయి. శివుడి పూజలకు తెల్ల జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు చెవి నొప్పి, కాలిన గాయాలు, దగ్గు, దంత సంబంధిత సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తాయి. 17వది జాజిపత్రం.
ఇది సన్నజాజి అనే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు. ఒళ్ళు నొప్పులు, మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నివారణకు ఇది దివ్య ఔషధం. 18వది గండకీ పత్రం. దీనిని దేవకాంచన అని కూడా అంటారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దగ్గు, ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించగలదు. 19వది శమీపత్రం. జమ్మి చెట్టు ఆకులనే శమీపత్రం అంటారు. విజయదశమి రోజు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైల్స్, కుష్టు నివారణకు, దంత సమస్యలకు పనిచేస్తుంది. 20వది అశ్వత్థపత్రం. రావి ఆకులను అశ్వత్థపత్రం అని అంటారు. ఆలయాల్లో రావి, వేప చెట్లకు పూజలు చేయడం మన సాంప్రదాయం. ఈ ఆకులు రక్తశుద్ధికి, ఆస్త్మా సహా వివిధ వ్యాధులను దరిచేరనీయకుండా చేసే ఔషధ గుణాలున్నాయి. ఇక ఆఖరుగా 21వ పత్రం అర్జున పత్రం. మద్ది చెట్టు ఆకులను అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం ఇది. శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.